ఆయన వాడుతున్నారు. అయితే తెలంగాణ వాళ్ళే కొంతమంది కాంట్రాక్టర్లు ఎవరైతే కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారో ఇతరత్ర బిజినెస్లో ఉన్నారో తెలంగాణ వాళ్ళని అక్కడ లేబర్గా పెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి జిగ్నేష్ గారికి ఎవరు చెప్పారంట. మనోజ్ గారు ప్లీజ్. మనోజ్ గారు నేను ఒకటే చెప్తా ఉన్నాను, పల్లెటూళ్ళకు మండల కేంద్రాలకు వచ్చి పెట్టే వాళ్ళకి మేము వ్యతిరేకమే. మా ప్రాంతం మా దుకాణం మా వృత్తి మా దుకాణం మన దుకాణాలలో మన వాళ్ళు కొనాలని ఖచ్చితంగా నినాదం తీసుకొస్తాం, ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. వాళ్ళని వెళ్ళిపోమ్మని మేము అనడం లేదు. జీరో దందలు చేసే వాళ్ళని నేను చూపెడతాను. టన్నుల కొద్ది వెండి వ్యాపారం, కింటల్ల కొద్ది బంగారం వ్యాపారం, తెల్ల కాగితాల మీద చిట్టీలు రాసిచ్చుకుంటా జీరో దందలు చేసే వాళ్ళని చూపెడతాను. వాళ్ళు దేశద్రోహులు కదా, వాళ్ళని వదిలిపెట్టేసి పృథ్వీరాజ్ అన్న మొన్న రౌండ్ టేబుల్ సమావేశం పెడితే నిన్న ఒకడు మాట్లాడతాడు లైవ్ లో డిబేట్ లో, వీళ్ళు దేశద్రోహులు అందరు పాల్గొన్నారు రౌండ్ టేబుల్ సమావేశంలో అంటాడు. వాడు దేశద్రోహి. మేము జీరో దందలు చేసే వాళ్ళని చూపెడతాం, రండి అరెస్ట్ చేయండి, సీజ్ చేయండి వాళ్ళ షాపులు. ఎంతమంది ఉన్నారో టన్నుల కొద్ది వెండి, కింటాల కొద్ది బంగారం. ఒక మహమ్మారి మెటల్ తీసుకొచ్చిరు ఈ రాజస్థాన్ వాళ్ళు, వెండిలో మిక్స్ చేసేది, బంగారంలో మిక్స్ చేసే ఎస్మియము ఎరిడియం అనే పౌడర్ ను తీసుకొచ్చిర్రు. క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. చెస్ అమ్మిన వెండి నగలు అమ్ముతా ఉన్నారు. అదంతా తెచ్చి 2 నెంబర్ మాల అమ్ముకుంటా ఇక్కడ కులవృత్తుల పొట్టలు కొడతా ఉన్నారు. నా కార్పెంటర్ సోదరుల పొట్టలు కొడతా ఉన్నారు. మొబైల్ షాప్ల పొట్టలు కొడతా ఉన్నారు. బట్టల షాప్ల వాళ్ళ పొట్టలు కొడతా ఉన్నారు. ఒక విషయం చారి గారు నేనేమడుగుతున్నాను ఇక్కడ, నేనేమడుగుతున్నానంటే మీరెవరు చెప్పడానికి? అక్కడ నిజంగా పొట్ట కొడుతున్నారంటే ఆ వ్యక్తులను బయటకు రావండి. వాళ్ళకి షాప్ పెట్టుకోకుండా అడ్డుకుంటున్నారా? ఎవరు నిజంగానే బిజినెస్ చేస్తానంటే మీకు ఎప్పుడు అడ్డుకున్నారా? మా ప్రజలకు వాళ్ళ దగ్గర కొనకండి, మన వాళ్ళ దగ్గర కొనండి అని. వీళ్ళకేం నొప్పి అవుతుంది? మా ప్రజలకు మేము చెప్పుకుంటున్నాం, మనం తెలంగాణ తెచ్చుకున్నాము, తెలంగాణ మొత్తం మన వాళ్ళ దగ్గర చెప్పి చెప్తాను. దయచేసి మనోజ్ గారు ప్లీజ్ అవకాశం ఏంటి చెప్తాను నేను. మాట్లాడు మనోజ్ గారు. ఎస్, ఇప్పుడు మహాత్మా గాంధీ గారు విదేశీ వస్తువులు కొనకండి, స్వదేశీ వస్తువుల్ని ఏమంటారు కొనమని చెప్పారు. మేమేమంటున్నాం, ఓకే రైట్ కొనమంటున్నాం. అంత మాత్రాన గుజరాతీ వస్తువుల్ని అక్కడ కొనొద్దని కాదు, అది కూడా మన దేశంలో భాగం. వీళ్ళు ఏం చెప్పాలి? ఇటువంటి వాదులు పద్మశాలీల దగ్గర కొనండి, పంచవృత్తుల దగ్గర కొనండి, మన స్వర్ణకారుల దగ్గర కొనండి, లేకపోతే మన చెప్పులు కుట్టేటువంటి మన మాదిగల దగ్గర కొనండి. అంటే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాడి దగ్గర, ఈ ప్రాంతంలో పెరిగినటువంటి వాడి దగ్గర, ఈ నేల కోసం రక్త మాంసాలను దాటపోసినటువంటి వాడి దగ్గర కొనమని చెప్పాలి కదా. వీళ్ళ పక్కన కొన్ని శక్తులు చేరి కొంత డబ్బు ఇవ్వడంతో ఇటువంటి వాదాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పంచం చేయరారు. ఓట్లు వేసేదేమో తెలంగాణ ప్రజలు, ఆత్మహత్యలు చేసుకునే తెలంగాణ ప్రజలు, సబ్బండ కులాలని రోడ్లు ఎక్కుతా ఉంటే వీళ్ళ పక్షాన చేరి ఈ పక్కన వీళ్ళ వైఖరి స్పష్టంగా అర్థమైంది. వీళ్ళు ఎవరి పక్కన కొనమంటున్నారు అంటే గుజరాతీ, రాజస్థాన్, మార్వాడీల దగ్గర కొనండి తప్ప తెలంగాణ ప్రజల దగ్గర కొనకండి చెప్తున్నారా? వీళ్ళు తప్పు కదా. తెలంగాణ ప్రజల దగ్గర కొంటే కదా మన ఊర్లో మనం కొనాలి కదా. తెలంగాణ శ్యామ్ చెప్పినంత మాత్రాన, నరసింహాచారి చెప్పినంత మాత్రాన, పృథ్వీ గారు చెప్పినంత మాత్రాన, మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు ఎవరు కొనరు. వాళ్ళని నిజంగానే మనం చెప్పిన దగ్గర కొనుక్కుంటే డైరెక్ట్ మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఎవరు మనం చెప్పిన దగ్గర కొనరు. ఇక్కడ జరిగేది ఒకటే, ఒక డిస్కషన్ అంతా కూడా ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనొద్దని కాదు. చారి గారు ఒక నిమిషం, ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనొద్దని కాదు. వాళ్ళు చేయడం వల్ల ఇక్కడ ఏ ఇబ్బంది పడుతున్నారో, ఇక్కడ ఏమైనా సొంత వ్యాపారాలు ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నారా? డూప్లికేట్ వస్తువులు తక్కువ ధరకు అమ్మడం వలన, మేము ఒరిజినల్ నెంబర్ 1 మాల్ అమ్మడం వలన చెప్పడానికి కన్స్యూమర్ ప్రొటెక్షన్ వెళ్ళండి. ఇది లీగల్, ఇది ఈ ఫైట్ లీగల్ చేయండి. మీరు కన్స్యూమర్ ప్రొటెక్షన్ దగ్గరికి వెళ్ళండి. ఓ పలానా షాప్ దగ్గరికి పోయినా ఆ షాప్ వచ్చేసి మార్వాడి వాళ్ళు వ్యవహరిస్తున్న షాపు, ఆ షాప్ లో ఈ పలానా ఎలక్ట్రిసిటీ పైపు నకిలీది, ఈ నకిలీ దాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ఎక్కువ ధర తీసుకుంటున్నా చెప్పి కన్స్యూమర్ ప్రొటెక్షన్ కంప్లైంట్ చేయండి. మనోజ్ భాయ్, ఒకటే, ఏ మార్వాడి దుకాణాలల్లో ఏ పెయింట్ అమ్మేటోళ్ళు కావచ్చు, ఎక్కడన్నా ఇనుము అమ్మేటోళ్ళు కావచ్చు, బల్బులు వైర్లు అమ్మేటోళ్ళు ఏ దుకాణాలకు పోయినా నీకు అక్కడ బిల్లు రాసిచ్చే పద్ధతి వీళ్ళు ఫాలో అవుతున్నారా? పేపర్లలో బిల్లు పెట్టి రాస్తారు కదా. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే, గవర్నమెంట్ సబ్మిట్ చేసేటి, ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసేటి, సేల్స్ ట్యాక్స్ సబ్మిట్ చేసేటి ఉంటాయి కదా. ఎక్కడన్నా పద్ధతి ఎక్కడ ఉందా? ఏ మార్వాడి షాపులల్లో ఎక్కడన్నా
కంప్యూటరైజ్డ్ ఎన్ని ఉన్నాయి? మెజారిటీ దగ్గర కంప్యూటరైజ్డ్ బిల్స్ లేవు. ఎంటైర్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఫోన్ పే లేవు, కంప్యూటరైజ్డ్ బిల్స్ లేవు. అందుకే దొంగ దందా అంటున్నాం. వీళ్ళను ఉట్టిగా అంటలేం, ఇదంతా దొంగ దందా. ఇప్పుడు తెలంగాణ గురించి ఇక్కడ ఇప్పుడు మీరు అంటున్నారు, పృథ్వీరాజ్ చెప్తానో, శ్యామ్ చెప్తానో, లేదా నరసింహాచార్య గారు చెప్తానో, ఒక పునర్జన్మో అని అంటున్నావు కదా, అట్లా ఉండదని అంటున్నావు కదా. అంతకుముందు కూడా తెలంగాణకు జరిగేటువంటి మోసాలు ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. అంతకుముందు భయాలు మేము చెప్పినాము, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత జనానికి అర్థమై అప్పుడు పోరాటానికి జెండాలు పట్టి నేను ప్రజలకే చెప్తున్నా, ప్రజలకు అంత ముందు ఇంత మోసం జరుగుతుందని తెలియకుండే. అందుకనే తెలంగాణ ఎప్పుడైతే కదిలిందో అప్పుడు ఆంధ్ర వాళ్ళు అన్ని మూసుకొని పోయినరు. ఈ రాజ్యం మాకు వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఇంకో నాగుంబాం తీరుగా పెద్ద కొండ శిల్వ లెక్కొచ్చి వీళ్ళు వచ్చి మీద పడుతున్నారు. ఈ అన్యాయాన్ని మా ప్రజలకు రేపు పొద్దుగాల మేము చెప్తాము, చెప్పేదానికే మేము పూనుకున్నాము. అందుకే ఎప్పుడైతే అప్పుడు ఆంధ్రలో ఎట్లయితే అహంకారంగా మాట్లాడారో కొంతమంది ఆంధ్ర పాలకుల గురించి చెప్తున్నాను, ఆంధ్ర ప్రజల గురించి చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు సంఘాలు పెట్టుకొని కొంతమంది వీళ్ళు ఎట్లయితే మాట్లాడుతున్నారో, ఈ మార్వాడి సంఘాలు, గుజరాత్ సంఘాలు ఇప్పుడు ప్రతినిధి అంటున్నారు కదా, వాళ్ళే దుష్ప్రచారం మన క్యారెక్టర్ మీద, మన జీవన విధానం మీద అవమానం చేసినట్టయితే మాట్లాడుతున్నారో, ఇది మా ప్రజలకు చెప్పి మీరు ఏం మోసపోతున్నారు ఏంది. ఒక ఆమన్ గల్లులో అక్కడ ఉన్న 40 సంవత్సరాలు 42 సంవత్సరాల నుంచి చాలా దుకాన్లు, అరౌండ్ 20 to 30 షాప్స్ వాళ్ళు కోట్ల రూపాయలు కాదు లక్షల రూపాయలు కూడా ఆధిపత్యం కానటువంటి దగ్గర ఈ మార్వాడి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు 10 ఏళ్లలో 12 ఏళ్లలో 200 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు అనేది రేపు నా తెలంగాణ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. ఆమన్గల్ నుంచి కోట తిరుపతి ఒకసారి ఎంతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. బరాబర్ మాట్లాడుతాను, నేను తీసుకుంటాను. జిగ్నేష్ గారు, సో ఇక్కడ పృథ్వీరాజ్ గారు లేవట్టిన అంశం ఏంటంటే, మీరు ఎక్కడైనా పేపర్ బిల్, కంప్యూటర్ బిల్ తీసుకొచ్చిరా, ఏదైనా ట్యాక్సులు కడుతున్నారా? ఫస్ట్ ఆయన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చి. ఇప్పుడు ఇండియా భారతదేశంలో ఎవరైనా ఇప్పుడు అది బాధ్యత ఎవరిది? మనం సిటిజన్ కాబట్టి ఎవరైనా దుకాణంలో సామాన్ కొనుక్కుంటే మనమే అడగాలి, బాబు ఇట్లా పైసలు ఇచ్చినాము మాకు బిల్ ఇస్తలేవు అని మనం చెప్పాలి. అది మన బాధ్యత, అది మన ధర్మము. మనం బరాబర్ పైసలు ఇచ్చినప్పుడు ఏ కులపోడైనా కానీ మనం బరాబర్ అడగాలి, బాబు ఇట్లా పైసలు. జిగ్నేష్ గారు నేను మాట్లాడతాను, ఒక్క నిమిషమే. కోట తిరుపతి గారు మాట్లాడేది. అవును సార్. తిరుపతి గారు, నేను మనోజ్ని మాట్లాడుతున్నా, ఆర్టీవీ లైవ్ లో ఉన్నారు, ఇప్పుడు మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. రైట్. పృథ్వీ గారు, నిన్నటి నుంచి కానీ గత 2-3 రోజుల నుంచి ఒకటే అంశం, ఆమన్గల్లు బంద్ పిలుపునిచ్చిన తర్వాత ఈ ఉద్యమం మరింతగా మారిపోయింది. సో ఏంటి ఆమన్గల్లుకు సంబంధించి ఏంటి అసలు మీరు ఏ రకంగా ఎక్స్ప్లాయిట్ అయ్యారు? పృథ్వీ గారు ఒక అంశం లేబట్టింది ఏంటంటే 40 ఏళ్ళుగా అక్కడ మీరు వ్యాపారాలు చేస్తున్నవారు, కనీసం అక్కడ ఇంకా బతుకుదెరువు చక్కగా లేదు, కానీ 10-15 నుంచి వచ్చిన వారి ఈ మార్వాడికి సంబంధించిన బిజినెస్ అన్ని కూడా 200 కోట్లకు పోయినాయి. ఎట్లా పోయారు వాళ్ళంతా 200 కోట్లకు? ఎట్లా సాధ్యమైంది మరి? మీకెందుకు సాధ్యం 40 ఏళ్ళ నుంచి బిజినెస్ లో? ఓన్లీ గిరివిజు కాదు సార్, మొత్తం మా దగ్గర ఎస్టీస్ చాలా మాక్సిమం స్వర్ణకారుల దగ్గర తీసుకోరు గోల్డ్, వాళ్ళ దగ్గర ఇస్తారు. ఓకే. అయితే ఇంకోటి ఒకడు లీడర్, ఒక ఊరిలో ఒక లీడర్ ఉన్నాడు, ఆ లీడర్ పట్టారు, వాళ్ళని బట్టి ఫాలో అవుతారు. ఓకే. వాళ్ళ మెంటాలిటీ అది బట్టి ఒక లీడర్ పట్టారు, ఆ ఎస్టీస్ ఉన్న ఊర్ల తండలల్లో వాటి పట్టుకొని వాళ్ళ బట్టి ఫాలో అవుతారు. కంటిన్యూ ఆ ఊరు కంటిన్యూ కదులుతుంటది. ఓకే. సో అంటే వాళ్ళ దగ్గర పోయి తీసుకునేది, ఇప్పుడు వ్యాపారాలు అక్కడ ఎవరి వారైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ చాలా క్లియర్ ఒకటి ఏంటంటే, ఇండియాలో వ్యాపారం ఎక్కడైనా చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, మీరు చేయొచ్చు. వాళ్ళు వచ్చి చేసిన తర్వాత అక్కడ ప్రజలు కొంటున్నారు కదా, ప్రజలే కొనేది. అవును, వాస్తవమే. మేమేమంటున్నాం సార్, ఇది వ్యాపార పరంగా మేము వ్యాపార పరంగా మాకు జరిగేది ఏంటంటే, కిరాణం ఉంది, 100 రూపాయలు ఆయిల్ లీటర్ అంటే వాళ్ళు 95 రూపాయలు ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తుండే, ఎట్లా ఇస్తున్నాడో మాకు తెలియదు. మార్వాడీస్ ఓన్లీ అదే మార్వాడీస్ నుంచి మాకు డెలివరీ రాదు. హైదరాబాద్ నుంచి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే ఉన్నారు, డీలర్స్ వాళ్ళే ఉన్నారు, ఇక్కడ సేల్స్ మెన్స్ వాళ్ళే ఉన్నారు. సో మీకు ఇచ్చేది వాళ్ళే, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళే? కాదు, మాకు రావు అవి వచ్చి మార్వాడీస్కే పోతుంటాయి కంటిన్యూ. వాళ్ళ దగ్గర మార్వాడీస్ మీకు హోల్సేల్ నుంచి వచ్చేవి వేరే. మాకు వచ్చేదానికి 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ పడేవారు కదా. మా దగ్గర మార్కెట్ పొజిషన్ కానీ దెబ్బతింటుంది. మన దగ్గర వాళ్ళు చేసేదాన్ని సెకండ్స్ హిందుస్థాన్ కానీ ప్లస్ మన ఎలక్ట్రికల్ కానీ ఈ 2 ఐటమ్లలో మాత్రం మొత్తం. సో ఏంటి మరి వాళ్ళకెట్లా తక్కువకి వస్తున్నాయి, వాళ్ళకెట్లా తక్కువ అమ్ముతున్నారు, మీరు ఎందుకు అమ్మలేకపోతున్నారు? సెకండ్స్ అనేది ప్రూఫ్ కావాలని అవసరం లేదు సార్. మీరు ఎప్పుడు కానీ ఎంక్వైరీ చేసుకుంటే అనుకో ఖచ్చితంగా మీకు బయటపడతాయి. ఓకే. అది నేను ఏమన్నా